ప్రియ సహోదరి సహోదరులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో సామెతల గ్రంథంలో వ్రాయబడినటువంటి సత్యాన్ని మనం చూసుకుందాం. 16వ అధ్యాయము సామెతలు 3వ వచనములో రాయబడినటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకుందాం. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ఇన్ ఇంగ్లీష్, commit your work to the Lord and your plans will be established. మన పనుల భారం ఏమై ఉన్నాయో అవన్నీ మనము మన దేవుని పైన, మన సృష్టికర్త పైన, మన తండ్రి పైన వేస్తే మనకు చాలా సులువుగా ఉంటుందని ప్రభువు చెప్తున్నాడు. అప్పుడు మన ఆ ఉద్దేశములన్నీ సఫలమవుతాయని ప్రభువు మనకు సెలవిచ్చినటువంటి మాట ప్రకారం మనం జీవించడం గాక. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. పరలోకం మందున్న మా తండ్రి, అయ్యా, నీ వాక్యాన్ని వినేటువంటి బిడ్డలు ఈ సాయంకాల సమయమున ప్రభువ బిడ్డలందరినీ తృప్తిపరిచి సమాధానపరిచి ప్రభువ నాయనా, నీ బిడ్డల యొక్క పనుల యొక్క భారములలో, పనుల యొక్క కష్టాలలో, నష్టాలలో ప్రభువ నాయన, వ్యాపారాలలో మా స్వామి, కుటుంబ వ్యవస్థలో, ఆర్థిక ఇబ్బందులలో మా స్వామి నలిగిపోతున్నటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తూ బిడ్డలందరినీ విడుదల చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, ఇది నా ఆశీర్వాదాలతో నింపినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.